హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీబీఆర్. రెండు నాలుకల ధోరణి, ద్వంద్వ వైఖరి అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది మనిషి జీవితంలో. కానీ ఒక 10 నాలుకల ధోరణి, ద్వంద్వ వైఖరి కాకుండా ఒక 10 రకాలుగా ఉండటం, దీన్ని ఏమంటారు? ఇలాంటి మనస్తత్వం ఒక ప్రముఖ నాయకుడికి, మీ అందరికి తెలుసు ఆయన ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక కులం కోసం ఈ రాజకీయాల్లోకి రాలేదు, కాపు కులం కోసం రాజకీయాల్లోకి రాలేదు అని ఒకసారి, కాపులు తలుచుకుంటే నేను సీఎం అవుతానని ఒకసారి, ఏ మీ 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 సమస్యలు తీర్చుకోవడానికి మీకు లేదా అని చెప్పడం మరొకసారి, నాకు ఈ కులాలు ఇవన్నీ లేవు అని ఒకసారి, అసలు కాపుల ఓట్లు ఉంటే ఎంత, వస్తే ఎంత, రాకపోతే ఎంత అని ఒకసారి. ఇది ద్వంద్వ వైఖరి కాదు, రెండు నాలుకల ధోరణి కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఎస్. సో ఇప్పుడు కాపులు, మిగతా చాలామంది జన సైనికులు చాలా ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు. ఏమిటి నా ఇలా మాట్లాడుతున్నాడు? నిజమే కదా, ఒక స్థిరత్వం లేదు, ఒక మాట మీద నిలబడటం అసలే లేదు. ఏం మాట్లాడతారు ఏమో. తమిళనాడులో విజయ్ అదేదో పోస్టర్లు ఇవన్నీ పెట్టుకొని గెలిచాడు. నేను అనుకొని ఉంటే ఎప్పుడు అయ్యిండేవాడిని. అనుకోండి సార్, నువ్వు అనుకున్నా కాలేవు. ఉక్రోషం, ఆక్రోషం ఇది తప్ప ఏమీ ఉండదు. ఎప్పుడన్నా విమర్శలు వచ్చినప్పుడు హడావుడిగా రావటం, టక్ టక్ అని ఒక ఒక కిలోమీటర్ ఏదో రోడ్డు వేయటం, లేదా హడావుడి వాళ్ళని పిలిచి అదేదో చేస్తున్నామని, అటవీ శాఖలు అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పడం తప్ప నువ్వు చేసేది ఏమీ లేదు. ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, భవిష్యత్ అనేది నిర్ణయిస్తుంది.